ఇక్కడ ఒక దీన్ని ఏమంటారు ఈ వార్త చదవాలంటే ఒక జిగుత్సాకరమైనటువంటి వార్త అనాలా దీని ఏమని తెలియదు. ఛాతీపై చేయి వేయడం, డ్రెస్ లాగడం రేప్ అటెంప్ట్ కాదట. కోర్టులు మన చట్టాలు గట్లున్నాయి. చూసిరా, భారతదేశ పౌరులందరూ ఒకసారి చెవులు పెట్టి మంచిగా ఇనురి. మన చట్టాలు ఎట్లున్నాయి, మన పరిస్థితి ఎట్లుందో చూడరు ఒక్కసారి. ఛాతీ మీద చెయ్యి లాగడం, చెయ్యి వేయడం, డ్రెస్ లాగడం రేప్ అటెంప్ట్ కాదట. అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్. ఏందో చూద్దాం, మరి ఏందో కదే నువ్వు ఆ ఉత్సాహంతో చూస్తున్నావు నాకు తెలుసు, అదే చెప్తా మీకు. అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ తీర్పు వెలువరించిన జడ్జిపై దేశవ్యాప్తంగా విమర్శలు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని ఇందిరా జైసింగ్. సో భార్య పోరు చూస్తోందని విడాకులు ఇవ్వలేమని చెప్పేసా. సో ఓ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చిందట. ఇది ఇట్లాంటి వింతలు విశేషాలు ఈ రకరకాల వార్తలు ఈ భారతదేశంలో ఇది ఏందో అసలు నాకేం అర్థమైతే లేదు. ఇట్లా తయారవుతుంది వ్యవస్థ అంతా. న్యాయ వ్యవస్థలో కూడా ఇట్లాంటి జరిగితే మొగలకు కావన్నా. ఇగో ఛాతీపై చెయ్యి వేయడం, డ్రెస్ లాగడం రేప్ అటెంప్ట్ కాదని అంటారు. ఎందుకో చూడరు. ఇక చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా చూస్తున్నట్టు పేపర్ మరేస్తుంటే కూడా ఈ వార్త ఏందని. లైంగిక దాడిగానే పరిగణించాలి అలహాబాద్ హైకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా విమర్శలు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని ఇందిరా జైసింగ్. మహిళల ఛాతీపై చేయి వేయడం, పైజామా డ్రెస్ లాగడం వంటి వాటిని రేప్ అటెంప్ట్ లేదా రేప్గా పరిగణించరాదని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ ప్రయత్నాన్ని లైంగిక దాడి చర్యగా పరిగణించవచ్చని అందులో పేర్కొంది. కేవలం లైంగిక దాడి మాత్రమే కానీ రేప్గా పరిగణించద్దు అన్నది చిన్న డిఫరెన్స్ చెప్పింది. సో రేప్ ఆరోపణలు అత్యాచార ప్రయత్నానికి సిద్ధమయ్యే దశ, ప్రిపరేషన్ స్టేజ్, వాస్తవంగా రేప్ చేసే ప్రయత్నం, యాక్చువల్గా స్టేజ్ మధ్య తేడా ఉంటుందని తెలిపింది. ప్రిపరేషన్ స్టేజ్ ఏంది, యాక్చువల్ స్టేజ్ ఏంది? డ్రెస్ బట్టి గుంజి ఛాతి మీద చేసి గుంజి పైజామా డ్రెస్లు ఆగుతుంటే దాన్ని రేప్ కింద కాకపోతే దేని కింద పెడతారు? ఓకే, ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2021లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాస్గంజ్లో తల్లి తన 11 ఏళ్ల బాలికతో మరో గ్రామానికి అటుగా వెళ్తున్న ఆకాష్, పవన్ అనే వ్యక్తులు అమ్మాయిని తాము దిగబెడతామని చెప్పి ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్ళాక ఒక కల్వర్టు వద్ద బైక్ ఆపి బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. అసభ్యంగా పట్టుకోవడం, బాలిక డ్రెస్ లాగడం, తన పైజామా నాడిని తెంపేయడం వంటివి చేశారు. కల్వర్టులోకి లాక్కెళ్తుండగా బాలిక కేకలు వేసి విని సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు వచ్చి బాధితురాల్ని కాపాడారు. ఈ దుశ్చర్యకు సంబంధించిన కేసు తుది విచారణను అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా చేపట్టారు. ప్రిపరేషన్ స్టేజ్ దాటిపోతేనే చూసిరా. నిందితులు పవన్, ఆకాష్పై వచ్చిన ఆరోపణలు, కేసుకు సంబంధించిన వాస్తవాలు పరిశీలిస్తే వారి చర్యలను రేప్ అటెంప్ట్గా పరిగణించరాదు. రేప్ అటెంప్ట్ ఆరోపణను నిరూపించాలంటే వారి చర్యలు ప్రిపరేషన్ స్టేజ్ దారిపోయినట్టుగా నిర్ధారించాలి. ఒక నేరానికి పాల్పడడానికి సిద్ధమవడం, వాస్తవ ప్రయత్నం మధ్య తేడా గుర్తించాలని జస్టిస్ మిశ్రా తన తీర్పులో పేర్కొన్నారు. నిందితులిద్దరూ రేప్ చేయాలనుకున్నారని నిర్ధారించడానికి రికార్డులో ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. అయితే నిందితులు బాలిక దుస్తులు తొలగించేందుకు ప్రయత్నించినందున వారిపై ఐపీసీ సెక్షన్ 354 బట్టలు ఇప్పేసారు కాబట్టి 354 ఫోక్సో చట్టం కింద విచారించాలని తీర్పునిచ్చారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని కలిగించింది. సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఈ తీర్పుపై ఎక్స్లో పోస్ట్ చేశారు. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సుమోటోగా యాక్షన్ తీసుకోవాలన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడరు ఒక్కసారి.